ఇక డేట్ గురించి ఆలోచించకుండా ప్రిపేర్ అవ్వండి అంట సీఎం రేవంత్ రెడ్డి. ఏంది ఎగ్జామ్స్ సంబంధించా? అబ్బో పరీక్షల యుద్ధ ప్రాతిపదికన ఖాళీల భర్తీ చర్యలు చేపడుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించినటువంటి సింగరేణి ఉద్యోగ మేళాలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా 441 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నిరుద్యోగులు పరీక్షల తేదీల గురించి ఆలోచించకుండా సన్నద్ధం కావాలని సూచించారు. 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని మాకు మన రేవంత్ రెడ్డి గారు సెలవిచ్చారు నిన్న. ఇదే రేవంత్ రెడ్డి ఇదే కాంగ్రెస్ పార్టీ జాబ్ క్యాలెండర్ అని ఇచ్చిందయ్యా. ఆ జాబ్ క్యాలెండర్ ఏంది? ఫిబ్రవరి 1వ తారీఖు నాడు గ్రూప్ 1 నోటిఫికేషన్లు వేస్తాము అన్నాడు. వేసిరా? ఇలా ఎంత తారీఖు? ఫిబ్రవరి 8 తారీఖు వచ్చినాయా గ్రూప్ 1 నోటిఫికేషన్లు? రాలే. ఇక పైకి వెళ్ళి ఇప్పుడు ఇచ్చే నియామకాలు 411 నియామకాలు కావచ్చు, 441 నియామకాలు కావచ్చు, మన ఇచ్చిన 7,000 కావచ్చు, అంతకుముందుకు ఇస్తున్నటువంటి అవి కావచ్చు. ఇవన్నీ రేపు ఇవ్వబోతున్నటువంటి 15,000 పోలీసు ఉద్యోగాలు కావచ్చు. ఇవన్నీ కూడా గత ప్రభుత్వము హయాంలో జరిగినటువంటి పరీక్షలు జరిగినాయి, నియామక ప్రక్రియ జరిగింది. ఖాళీ పత్రాలు అందజేసేది మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది. అది అంటారు చూసినావా, కలిసి వచ్చే కాలం వస్తే నడిచి వచ్చే కొడుకు పుడతాడని. ఇలా కలిసి వచ్చింది రాగానే అందరికి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం పెట్టుకున్నారు. అంటే మొత్తం కార్యక్రమం అంతా ఫినిష్ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ సర్కారు. ఇలా రాగానే జస్ట్ ఆ కాగితాలు బట్టి పాపం వాళ్ళకి ఇచ్చుకుంటా ఫోటోలు దిగుతూ ఉన్నాడు. ఊరేమో మొత్తం అనేది శ్రమంతా వాళ్ళది, ఫోటోలు దిగుడు ఫోజులు కొట్టుడేమో వీళ్ళ పని అయిపోయింది. డేట్ గురించి అంటే ఆలోచించకూరి, ఇంకో 2-3 ఏళ్ళలో వస్తాయి. సో డేట్ గురించి ఏం ఆలోచించకూరి, నిరుద్యోగులకు మంచిగా ఏ విధంగా ఎట్లా కర్రు కాల్చి వాత పెట్టాలనో అట్లా పెడతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. మళ్ళీ ఎక్కడ కూడా వ్యతిరేకత రాకుండా. మరి నిరుద్యోగులు ఇంకా మరి ఇన్ని రోజులు మాట్లాడినటువంటి అకునూరు మురళి అనేటోడు ఎడ వండుకుండు, కడెం ప్రాజెక్టులో వండుకున్నావా పోయి, లేకపోతే ఆ ఎల్లంపల్లిలో వండుకున్నావా? ఈ అకునూరు మురళి అనేటోడు ఎడ వండుకున్నాడు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు నిరుద్యోగుల కోసమే పుట్టినటువంటి, నిరుద్యోగుల కోసమే ఫైట్ చేస్తున్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఏడ వండుకున్నాడు? ఏ ఏనుగు సాటుకు పోయి వండుకున్నాడు? దుప్పటి కప్పుకొని వండుకున్నాడా? ఏడ వండుకున్నాడు తెలియదు. ఇక కోదండ రామరెడ్డి ఆయన ఉద్యోగమే రాలేదు కాబట్టి ఇప్పుడు మొత్తం నారాజులో ఉన్నాడు. మొత్తం అందరు కలిసి నన్ను డాష్లో కలిపేసారు అని చెప్పేసి ఆయన బాధలో ఆయన ఉన్నాడు కోదండ రామరెడ్డి. సో కాబట్టి ఆయనకు ఉద్యోగం వస్తేనే నిరుద్యోగుల గురించి మాట్లాడతాడు. ఆయనకు ఉద్యోగం రాకపోతే నిరుద్యోగులు లేదు, తొక్క లేదు, తోలు లేదు, మీ సాగు మీరు రావుర్రి, నాకే ఉద్యోగం దిక్కులేదు, మీకేడ చూస్తాను అని చెప్పేసి చెప్తాడు అన్నమాట. సో అట్లా ఈ కోదండ రామరెడ్డి, ఈ అకునూరు మురళి, ఈ ఆర్ఎస్, ఇంకా ఆయన పాశం యాదగిరి, ఆయన అయితే మొత్తం ఇంకా గాయ గతరగతరాయి తిరుగుతూ ఉన్నాడు. సో వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? ఆయన నిరుద్యోగుల కోసం మాట్లాడేటువంటి ఈ సోకాల్డ్ జర్నలిస్టులు కూడా అందరూ ఎడ వండుకున్నారు. న్యూట్రల్ జర్నలిస్టులు, న్యూట్రిషన్ జర్నలిస్టులు, మల్లిగాడు, ఆ రఘు, వీళ్ళందరూ ఎడ వండుకున్నారు. కనపడరు ఎవరు కూడా. ఇవాళ ఎవరు కనపడరు. నిరుద్యోగులు చేస్తారు. మళ్ళీ వాళ్ళు అప్పట్లకనే రోడ్ల మీదకి ఎక్కాలి, ప్లకార్డులు పట్టుకోవాలి, ధర్నాలు చేయాలి, రాస్తారోకాలు చేయాలి. జియో 46 కోసం అయితే నానా తిరుగుతూ ఉన్నారు. కానీ ఒక్కడన్నా చూపిస్తున్నాడా? రఘు అనేటోడు చూపిస్తున్నాడా? మల్లిగాడు చూపిస్తున్నాడా? వాస్తవాలు చెప్తా ఉన్నారా ప్రజలకు? దానికెందుకు అసలు స్వయంగా మొన్న భువనగిరి అసెంబ్లీ పరిధిలో ఒక హాస్టల్లో 2 10th క్లాస్ అమ్మాయిలను ఘోరంగా కిరాతకంగా ఆటో డ్రైవర్ గాడు వాళ్ళని ఇబ్బంది పెట్టి, ఒక వార్డెన్ వాళ్ళని అనుమానాస్పద స్థితిలో వాళ్ళు చంపివేయబడితే వాళ్ళ మీద కనీసం పల్లెత్తి మాట్లాడలే దుర్మార్గులు. కనీసం పల్లెత్తి మాట్లాడలే. మళ్ళీ వాన అసెంబ్లీ పరిధి అది. ఏది తీన్మార్ మల్లి కానీ సొంత నియోజకవర్గమే అది, భువనగిరి పరిధిలోనే. మాట్లాడండి వాడు. ఎందుకు మాట్లాడలే? దేనికోసం మాట్లాడలే అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో హయాంలో ఇట్లాంటివి మాట్లాడితే ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తుంది. అస్సలు మనం మాట్లాడకూడదు. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఏమైనా చేస్తే ఇప్పుడు ఎమ్మెల్సీ ఇయ్యాడు, దగ్గరికి రానియాడు. కాబట్టి ఇప్పుడు ఆయనకి ఏం కావాలి? వానికి కూడా వాని ఉద్యోగమే కావాలి. ఇక్కడ ప్రజల ఇబ్బందులు, నిరుద్యోగుల ఇబ్బందులు ఇవన్నీ ఏం అవసరం లేదు. వాడికి కూడా వాని ఉద్యోగము, వాని సంపాదన, వాని స్వార్థము, వాని పదవి అదే కావాలి. దానికోసం ఎన్ని రోజులు అంగిలావు సిద్ధాంతము, బాపు పూలే సిద్ధాంతము, ఇట్లేంది అంబేద్కర్ సిద్ధాంతము, ఇట్లాంటివన్నీ చెప్పి పాపం దళిత గిరిజన పేద బిడ్డలందరినీ వాడుకొని వదిలేసిండు వాడు. ఇవాళ వాడు కోట్లకు పడగెత్తిండు. 500 కోట్లకు పైగా పడగెత్తినట్ట వాడు. అన్ని కోట్లు ఎడికెళ్ళి వచ్చినాయి చెప్పురి. ఎట్లా సంపాదించుంటాడు? ఎన్ని అక్రమాలు చేస్తే సంపాదించుంటాడు అన్ని కోట్లు. కాబట్టి వాళ్ళు ఎవరు కూడా నిరుద్యోగుల గురించి మాట్లాడరు. ఇక నిరుద్యోగులకు మన ముఖ్యమంత్రి గారు ఏం చెప్తా ఉన్నారు? ఇక మీరు వస్తాయేమో, వచ్చినప్పుడు ఎన్నడో ఒకరోజు వస్తాయి కానీ మీరు చదువుకుంటూనే కూర్చోరి. మొన్నటి దాకా ఇదే మాట గత పాలకులు చెప్తే, అంటే ఇక మళ్ళీ ఫీజులు కట్టుకోవాలి, మేము మళ్ళీ ఇన్స్టిట్యూట్లకు పోవాలి, మళ్ళీ ఇది చేయాలని చెప్పేసి అన్నారు. కానీ ఇప్పుడు వీళ్ళు చెప్తా ఉంటే సమ్మగుద్దనమాట మనకి. ఈ విధంగా ఉంది పరిస్థితి.